2024 ఐపీఎల్లో అన్ని టీమ్స్లోకెల్లా ఒక 3 టీమ్స్లో స్పిన్ అటాక్ చాలా వీక్గా కనిపిస్తోంది. సో ఆ 3 టీమ్స్ ఏవో ఒకసారి తెలుసుకుందాం. అయితే ఐపీఎల్ రాబోతోంది. మ్యాచ్ ప్రిడిక్షన్స్ అండ్ ఐపీఎల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు సెకండ్ టు సెకండ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. పంజాబ్ కింగ్స్ టీంకు లాస్ట్ ఇయర్లో కూడా స్పిన్ ఇష్యూస్ చాలా వచ్చాయి. ఎందుకంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న రాహుల్ చాహర్ వికెట్స్ తీయకపోవడం టీంని చాలా ఇబ్బంది పెట్టింది. అయితే ఈ ఇయర్ కూడా వాళ్ళు రాహుల్ చాహర్ పైన, హర్ప్రీత్ బ్రార్ పైన డిపెండ్ అవ్వబోతున్నారు. నార్మల్గా మనం పేపర్ పైన ఈ ఇద్దరి పేర్లను చూసాము అంటే ఖచ్చితంగా మంచి బౌలర్స్ అనే ఒక అవగాహన మనకు వస్తుంది. కానీ వీళ్ళు వికెట్స్ తీయకుండా టీంలో ఉన్నంతకాలం టీంకి వచ్చే యూజ్ ఏమీ లేదు. ముఖ్యంగా రాహుల్ చాహర్ గురించి మాట్లాడుకున్నాము అంటే ఎకానమీని మెయింటైన్ చేస్తున్నాడు కానీ వికెట్స్ తీసుకోవట్లేదు. ఇక హర్ప్రీత్ బ్రార్ విషయానికి వచ్చాము అంటే కొన్నిసార్లు వికెట్స్ తీసుకుంటున్నాడు, అలా అని చెప్పి ఎకానమీని మెయింటైన్ చేయలేకపోతున్నాడు. భారీ హిట్టర్లు అతని బౌలింగ్ లో ఈజీగా కొట్టేస్తున్నారు. సో ఈ విధంగా ఈ సంవత్సరం కూడా పంజాబ్ కింగ్స్ ఒక వీక్ స్పిన్ అటాక్ తో బరిలో దిగుతోంది. మరి వాళ్ళ బౌలర్స్ ఫామ్ లో ఉంటారో లేదో వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ముంబై ఇండియన్స్. లాస్ట్ 3-4 ఇయర్స్ గా వీళ్ళని ఇబ్బంది పెడుతోంది స్పిన్ అంశం. ఇబ్బంది పెడుతోంది అంటే వీళ్ళ ఫ్యాన్స్ ని. ఎందుకంటే ప్రతి సంవత్సరం సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ముంబై ఇండియన్స్కి ఏదైనా లోపం ఉందా అంటే స్పిన్ అటాక్ అంటున్నారు. అలాంటి లోపంతోనే ఒక సంవత్సరం టైటిల్ని కూడా కొట్టింది. అయితే మనం లాస్ట్ సీజన్ చూసాము అంటే క్లియర్గా అర్థమైపోతుంది పీయూష్ చావ్లా పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. అలా అని చెప్పి పీయూష్ చావ్లా ఏమీ డిసప్పాయింట్ చేయట్లేదు రోహిత్ శర్మను. ఈ ఇయర్ కెప్టెన్ మారాడు, హార్దిక్ పాండే అయ్యాడు. రోహిత్ శర్మ ఎప్పుడు బాల్ ఇచ్చినా సరే పీయూష్ చావ్లా వికెట్స్ తీసుకునేవాడు. కానీ ప్రతి సంవత్సరం అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడు అని చెప్పి మనం కూడా అనుకోలేము. సో ఈ ఇయర్ వీళ్ళు పీయూష్ చావ్లా మరియు కుమార కార్తికేయ పైన నమ్మకం ఉంచి బరిలో దిగబోతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2024లో వీకెస్ట్ స్పిన్ అటాక్ ఉన్న టీం ఆర్సీబీ. వీళ్ళు వనిందు హసరంగను రిలీజ్ చేశారు, షాబాజ్ అహ్మద్ ను ట్రేడ్ చేశారు. వీళ్ళ టీంలో ఉన్న ఒక మెయిన్ స్పిన్నర్ కరణ్ శర్మ మాత్రమే. ఇక తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఈ ఇయర్ బౌలింగ్ చేయాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ మయాంక్ దగ్గరను టీంలోకి తీసుకున్నారు. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం ఆర్సీబీ స్పిన్ బౌలింగ్ రూపంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందని క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే వనిందు హసరంగకు కరెక్ట్ రీప్లేస్మెంట్ గా వీళ్ళు ఆక్షన్ లో ఎవరిని తీసుకోలేకపోయారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది మినీ ఆక్షన్ అవ్వడం కూడా వీళ్ళను బాగా దెబ్బ కొట్టింది. అయితే ఆర్సీబీకి ఇప్పటికే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం వీక్ గానే కనిపిస్తుంది 2024లో. ఇక స్పిన్ బౌలింగ్ కూడా వీక్ అయిందంటే మాత్రం ఆర్సీబీ విజయాలన్నీ కూడా బ్యాట్స్మెన్స్ పైన డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.